బాస్. మీరొక టీంని ఎంచుకొని వారితో ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఎస్ బిగ్ బాస్. బిగ్ బాస్ సుమన్ అన్న. లివింగ్ ఏరియాలో 2 బ్లాక్స్ ఉంచబడ్డాయి. ఇరు టీం సభ్యులు ఈ టాస్క్లో చేయాల్సిందల్లా మీకిచ్చిన ఎలాస్టిక్ రోప్ని మీ టీంలోని 3 సభ్యులు నడుముకి కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడున్న 2 బ్లాక్స్లో ఒక బ్లాక్ను గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడే ఉన్న ప్లాట్ఫామ్పై పెట్టాల్సుంటుంది. ఏ టీం సభ్యులైతే ముందుగా ఒక బ్లాక్ను తీసుకొనొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతారో వారే ఈ టాస్క్లో విజేతలవుతారు. మరియు ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందుతారు. సాయంత్రం 4:30 ఓకే బజర్ రండి 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 రండి. అదే చెప్తున్నాను రాము. ఎటు ఎటు కిందకా ముందుకు రానా తప్పు రాము, తప్పు రాము. ఓకే ఓకే మీరు బ్యాక్ 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 బ్యాక్. స్ట్రెచ్ అయితేనే అది అవుతుంది. ఇప్పుడు నువ్వే రాము. నది రాము వెళ్ళాలి, రాము వెళ్ళాలి. నేను కూడా వెళ్తా. మీరు వెళ్ళండి, కొంచెం మీరు వెళ్ళండి. ఫ్లోర్ గారు వెళ్ళండి. అది ఓకేనా? ఓకే ఓకే ఓకే. అబ్బా మీరిద్దరు గట్టిగా అట్టే ఉండండి. ఆగు ఆగు ఆగు. ఎక్కడికి? రాము రాము స్ట్రెచ్ దగ్గరికి 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 దగ్గరికి. ఓకే. హ్యాండ్స్ హ్యాండ్స్ అవే. వెళ్ళండి వెళ్ళండి. లాగు లాగు నడు అలాగే నడు. లాగు అలా ఉండదు. అలాగే వెళ్దాం. అలా ఉండదు తనుజా. స్లో స్లో స్లో. టచ్ చేయదు. ఒక నిమిషం. ఉంచండి ఉంచండి. డన్ డన్ పెట్టేశారు కదా, నేనే తెప్పిస్తాను. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే మన ముగ్గురం హైట్. కంగ్రాచులేషన్స్ yellow team. రాము 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 బీభత్సం. నేను ఎందుకు కావాలనుకున్నాను స్పేస్ మైండ్ లో సమ్మన్ రేస్ అయింది. కెప్టెన్ పవన్, బిగ్ బాస్, ఈ టాస్క్లో విజేత ఎవరు? సో ఈ టాస్క్లో విన్నర్ వచ్చేసి సుమన్ అన్న వాళ్ళ టీం. సాయంత్రం 4:45. సుమన్, తనుజ ఇమ్యూనిటీ గెలుచుకున్న కారణంగా వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు. కరెక్ట్. టీం ఎల్లో బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేస్తున్నారు? చెప్పండి. చెప్పు. బిగ్ బాస్ బ్లూ టీం నుంచి మేము రీతూని అనుకుంటున్నాం. బిగ్ బాస్ చెప్పండి. ఫస్ట్ ఆ ఎగ్ ఇష్యూ కానీ వీళ్ళు తనుజ మీద వాళ్ళే మన సంజన గారు ఎగ్ దొంగతనం చేశారు కదా. ఎగ్ విషయం దొంగతనం చేసింది వాళ్ళు చెప్పలేదని చెప్పి వాళ్ళు అలగడం. టీం అన్నప్పుడు మాకు చెప్పకుండా మీరు ఎందుకు చేశారు అండ్ మీరు ఎవరికీ చెప్పలేదు అంత గొడవ అయినప్పుడు అని అడగడంలో తప్పేముంది? సంజన గారికి ఆకలేసి వాళ్ళు దొంగతనం చేసి ఎగ్ తిన్నారు. అప్పుడు దానికి మన మీదే అలిగి అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఫస్ట్ అన్న నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పన్నా, అర్థం కాకుండా చెప్తున్నావు. ఎగ్ ఆమె టెంప్ట్ అయ్యి ఆమె తిన్నదన్నా, దానికి సపోర్ట్ గా తనుజ అండ్ భరణి గారు ఉన్నారు. వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు అనే రీజన్ కి నేను వాళ్ళ దగ్గర అది అడగాల. కానీ అవును అడిగా అన్న, అడిగాను. నేను అక్కడ అడిగినప్పుడు చెప్తున్నారు కదా. మీరు చెప్పేది ఏంటో తెలుసుకొని చెప్పండి. మళ్ళీ ఇంకోటిది ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ అది కూడా మాకు కరెక్ట్ గా నువ్వు ఎన్నిసార్లు ఇంకా మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే వరకు అదొక్క రీజన్ తోనే నన్ను నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్న. వాళ్ళు చేశారు. ఇప్పుడు నాకు వచ్చింది, నాకు టీమ్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు నాది ఒకటి డిసిజన్ కాదు. ఐ టుక్ ఇనఫ్ పనిష్మెంట్ అన్న. దానికి మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇది నా ఒకటి డిసిజనే కాదు, నా టీం, నా ఎల్లో టీం. అదే అన్న, ఇప్పుడు ఒక తప్పు చేశాను, తప్పు జరిగింది, అది కావాలని చేయలేదని క్లియర్ గా చెప్పాను. అయినా తప్పు అని ఫీల్ అయ్యారు. డెఫినెట్లీ ఐ యాక్సెప్టెడ్. ఓకే, నా వల్ల తప్పు జరిగింది. ఐ టుక్ ద పనిష్మెంట్ అన్న. ఐ వెంట్ టు ద నామినేషన్. అది తర్వాత కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఎక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు, మళ్ళీ అక్కడికి. ఒక నిమిషం ప్లీజ్ అన్న. ఒక మనిషిని నువ్వు తప్పు అని చెప్పేటప్పుడు అది ఎందుకు తప్పు మనిషిని తెలుస్తుంది కానీ నీ ద్వారా తెలియట్లేదు కదా ఆ పాయింట్. అదే అన్న, నేనే తప్పు చేశానో చెప్పన్నా అని అడుగుతున్నా. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడ మాటలు
గేమ్ ఆడుతున్నావు అరే డబుల్ గేమ్ ఎక్కడ చూపించన్నా? సెకండ్ వీక్ లోని మొత్తం 6 నామినేట్ చేశారు, 6 నామినేట్ చేశారు, 7 నామినేట్ చేసేస్తాం అన్న టాపిక్ వచ్చిందా లేదా? వచ్చిందన్న. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అడుగుతున్నారు మన వచ్చి. వండర్ఫుల్ అన్న. ఇప్పుడు అక్కడ ఉన్న టెనెంట్స్ అందరూ క్లియర్ గా ఓనర్స్ కదా, అప్పుడు మీరు మీ ఓనర్స్ దగ్గరికి ఒట్టే చెప్పండి, నేను మీ దగ్గరకు వచ్చి మేము అందరం డిస్కస్ చేసాం, మీరు కావాలనే మమ్మల్ని అందరినీ నామినేషన్ లో పెట్టారు అనే పాయింట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడానా? పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మీలో ఎవ్వరూ చెప్పలేదు. ఆ రోజు హరీష్ గారు బయట కూర్చొని విన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీరు డిస్కస్ చేసుకోవడం విన్నారు, అదొచ్చి మాకు చెప్పారు అంతే తప్ప మీ టెనెంట్స్ లో ఎవ్వరూ కూడా ఈ పాయింట్ మాకు చెప్పలేదు. నాకంతా ఇక్కడ మాటలు పోయి అక్కడ చెప్పడం, అక్కడ మాటలు పోయి ఇక్కడ చెప్పడం, ఈ పాయింట్ ఉంది కదా, ఇంకేదైనా చెప్పు, నేను ఇక్కడ పోయి అక్కడ చెప్పింది ప్లీజ్. మాకు ఈ 3-4 పాయింట్ల వల్ల మా టీం అన్న నువ్వు చెప్పే పాయింట్ ఒక్కటైనా చక్కగుందా అన్న? ఏందన్నా మీరు చెప్పిన పాయింట్స్ ఏం పాయింట్సే లేవు, అర్థమవుతుంది, మీరు చెప్పండి. మేము చూసింది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. మీరు మాకంటే స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాటజీలో కానివ్వండి అన్నిట్లో మీరు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మాకు వేరే ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటున్నావు అండ్ నేను ఆడుతున్నాను అంటున్నావు, అంటే నువ్వు ఎవరితో ఆడదాం అనుకుంటున్నావు? ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళతోనే ఆడి నువ్వు కప్పు గెలుద్దాం అనుకుంటున్నావు. అది నా స్ట్రాటజీ. అది నీ స్ట్రాటజీ. ఒక పర్సన్ ని నామినేట్ చేస్తున్నట్టు కదా, దానికి వ్యాలిడ్ రీజన్స్ చెప్పండి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. I have also been nominated for the same reason every week kada. బికాజ్ మీరు ఏం పర్ఫామ్ చేయట్లేదు, కామ్ గా నేను perform చేశాను కదా. నేను perform చేశాను. నా मेरा प्रॉब्लम क्या है लैंग्वेज, बट परफॉर्म तो मैंने किया ना. బట్ క్లియర్ గా ఈసారి ఎవరినైనా ఏమన్నా మాట అనేటప్పుడు ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని తర్వాత ఆ మనిషి నా మాటని నామినేట్ చేయన్నా. ఇట్టంటారేందన్నా? ఇంకో మాట చెప్పించాను నేను. అయిపోయింది బిగ్ బాస్. సుమన్, బిగ్ బాస్ నామినేషన్ బోర్డ్ని రీతు మెడలో వేయండి. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 5:45. రండి రండి. టీమ్ గ్రీన్. ఓ 1 2 చిన్న Spin well, captain. ఓకే స్ట్రాటజీ 1 మాకే అవసరం. టీమ్ ఎల్లో. బాణం పైన ఇటు. బాణం పైన. ఓకే క్లాప్స్. సో అందరికి ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది అనుకుంటా. ఎస్ ఎస్. త్రీ. ఓ తనుజ. ఫైవ్. టీమ్ ఎల్లో. Super go. దాని మీద పేరు కూడా కొట్టినాను. వెనక అంతే అంతే అంతే. బిగ్ బాస్ మేము గ్రీన్ టీమ్ అనుకుంటున్నాం బిగ్ బాస్. సాయంత్రం 6 పవన్, చెప్పండి బిగ్ బాస్. ఎవరిని దగ్గరగా నించోబెట్టి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరిని దూరంగా నించోబెట్టి అడ్వాంటేజ్ లేకుండా చేద్దామనుకుంటున్నారో నిర్ణయించి వారిని మీరనుకున్న స్థానంలో నించోబెట్టండి. సో నేను మిమ్మల్ని అక్కడ నుంచో పెట్టాలనుకుంటున్నాను. ఓకే ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి. లేదు ఆబ్వియస్లీ ఇది కూడా డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంది కదా. బ్యాక్ 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 కొంచెం బ్యాక్. రెడీ రెడీ లాంగ్ లాంగ్ లాంగ్. ఇలా పట్టుకోండి. డ్రాగ్ డ్రాగ్. డ్రాగ్ చేయండి, లాగండి. ముగ్గురు 3 సైడ్లకి లాగండి ఫస్ట్.
సంజన గారు యు గో బ్యాక్. కాదు ఇప్పుడే చెప్తున్నా, చిన్నగా కానీ దేంతో కానీ టచ్ చేసి లాక్కూడదు, మీరు బ్యాక్ ఉండండి. ఏది కూడా టచ్ చేయకూడదు. లఘు లఘు లేదు ఇంక రావట్లే రావట్లేదు. కొంచెం కింద పోనండి, కొంచెం కింద పోనండి, కొంచెం కింద పోనండి. స్లో 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 బ్రో అక్కడ చూడు బ్రో, చూడు. వెయిట్ వెయిట్ లే టచ్ చేయదు టచ్ చేయదు. ఎవరైనా టచ్ చేస్తే చెప్పండి. వెనక్కి లాగో. నువ్వు వెనకరా. స్లో స్లో వచ్చేసారు స్లో స్లో. వచ్చేసారు సూపర్ వెయిట్ 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 డోంట్ టచ్ ఎనీథింగ్, డోంట్ టచ్ ఎనీథింగ్. అంతే అంతే. Yay! డన్ డన్. లగచ్చు మీరు తీసేచ్చు. దివ్యా నైస్ నైస్ నైస్. సాయంత్రం 6:15 గైస్ ఈ మొత్తం టోటల్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో మాకున్న ఆప్షన్స్ మీరు రాము ఇద్దరే ఉన్నారు. సో మీకు లాస్ట్ టైం మీకు ఇమ్యూనిటీ వచ్చింది. సో వీఆర్ నామినేటింగ్ ఫ్లోరా గారు. ఒకసారి అంటే ఇప్పుడు ఈ టీంనే నామినేట్ చేయాలని లేదు, ఎవరినైనా నామినేట్ చేయొచ్చు మీరు. అవును, ఫ్లోరా గారిని ఎందుకు చేస్తున్నారు అన్నది తెలుసుకుందామని అనుకుంటున్నాం. అంటే ఓవరాల్ మొత్తం అందరి పెర్ఫార్మెన్స్లు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మొత్తం టీమ్స్లో మీ టీమే కొంచెం ఓవరాల్ టీంలో కొంచెం వీక్ అనిపిస్తుంది పెర్ఫార్మెన్సెస్ వైజ్. సో మీ ముగ్గురులో మళ్ళీ నిన్ను చేయడానికి లేదు. సో అప్పుడు వచ్చేటప్పటికి మాకు రాము ఫ్లోరా గారు తప్ప వేరే ఆప్షన్ లేదు. నో ప్రాబ్లం. అయిపోయిందని చెప్పండి. లేదు అలాని కాదు, చిన్న స్ట్రాటజీ అంతే. నేను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాం. అండ్ లాస్ట్ వీక్ ఎస్ నాకు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఒక ఫేర్ ఛాన్స్ లాగా యూ హ్యావ్ చోజన్ మీ. ఐ ఎక్సెప్ట్. అంటే థ్యాంక్ యూ అండి. వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ గ్రేస్ఫుల్లీ ఎక్సెప్ట్ దిస్. గ్రీన్ 1 2 లెఫ్ట్ లెఫ్ట్ 3 4 లేట్. ఆహా, బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్లు మనకి. యూ క్యాన్ చూస్, మీరు డిసైడ్ అయ్యి ఎవరో ఒక టీం చూస్ చేసుకోండి. బిగ్ బాస్ అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ఎల్లో టీమ్. బిగ్ బాస్ సాయంత్రం 6:30 రాము 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 అద్దే దగ్గర దగ్గర కింద కింద దగ్గర. లేవు 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 వచ్చేసి. రాము చెప్పాను పడిపోతుంది. టచ్ చేయకండి టచ్ చేయకండి. మీరు శ్రీజ దగ్గర వెళ్ళాలి. శ్రీజ దగ్గర వెళ్ళాలన్నా, శ్రీజ వైపు వెళ్ళాలి. నాకు పడిపోతుంది పడిపోతుంది. అన్న అన్న మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి అన్న. సంజన డోంట్ మూవ్ సంజన. దూరం జరుగు. కిందికి కిందికి దగ్గరికి దగ్గరికి రా. లే టచ్ చేయదు టచ్ చేయదు. డ్రాప్ టచ్ చేయదు. కమ్ 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 కమ్. వెళ్ళి వెయిట్ 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 వెయిట్. టైం ఉంది. ఓ అమ్మా. ఓకే మూవ్. మూవా. సాయంత్రం 6:45 మేము నామినేట్ చేయాలనుకుంది సంజన గారిని. సో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్లో మేము చూస్తూ వచ్చింది ఏంటంటే హౌస్ హార్మోనీ మ్యాక్స్ ఎవరి వల్ల ఇదైతుంది అని చెప్పి ఆలోచిస్తే ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు పాయింట్. తర్వాత రీసెంట్గా మన ఓనర్స్ మీటింగ్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే మనం అందరం కూడా యూనిటీగా ఉండాలి,
రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్లో భాగంగా వాళ్ళు వాళ్ళ పని అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి మనం అనుకున్నాం. అయినా కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కూడా టెనెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఇదో రెండో పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఏంటి అంటే మేము అమ్మలం కాబట్టి మమ్మల్ని అలా చూస్తున్నారు, వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళని అలా చూస్తున్నారన్న మాట నిజంగా ఒకవేళ ఆయన ప్లేస్లో నేనుంటే కూడా నాకు అది నచ్చకపోయేది. ఎందుకంటే అది చాలా తప్పు. సో దాని వైజ్గా మేము నామినేట్ చేస్తున్నాం సంజన గారిని. ఇప్పుడు నాకు అనిపించేలా నేను చెప్పాలి. బికాజ్ ఇక్కడ కూడా ఆ జైలు మాట నడిస్తే నాకు పవన్ నా ముఖం కూడా చూడట్లేదు. నేను తనకు 10 సార్లు చెప్పాను, లేదురా నాది దివ్యాది మాట అయిపోయింది, తైనా బతలాడితే మేము కనిపించట్లేదు. ఓకే, అండ్ టెనెంట్స్ లోపల ఉన్నారు, నేను వాళ్ళతో కూర్చున్నాను. ఎప్పుడిది? లేదు, ఇది నైట్. ఏ నైట్? నైట్ అందరూ వెళ్ళి పడుకోవాలి అని ఆ టైంలో ఇక్కడ కూర్చొని నడిచింది కదా అన్ని. నో అంతకంటే ముందు రోజు ఎవరితో? కళ్యాణ్తో మాట్లాడు, శ్రీజతో మాట్లాడు. తను ఊడుస్తున్నాడు. నో, నైట్ మిడ్ నైట్ మనం అనుకున్నాం కదండి. కళ్యాణ్ ఎప్పుడు శ్రీజ? ఆ రోజు ఏదో చెప్తున్నారు కదా, అప్పుడు వచ్చి నేను చెప్పాను